నమస్తే కాకా, ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేను కూడా మస్తున్నా. మీరు కూడా మంచిగున్నారు అనుకుంటున్నా. ఇక అసలు ముచ్చట ఏందంటే, ఇక కొంచెం డిప్రెషన్ ఉండడం వల్ల మా ఫ్రెండ్ గారిని అడిగిన, ఏం చేయాలిరా, లైఫ్ అంతా బోర్ కొడుతుంది, ఇదేం లైఫ్ రా అని అడిగితే, వాడుండి అరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయరా, మంచిగా టైంపాస్ అవుతుంది, డిప్రెషన్ నుండి బయటికి రావచ్చు అని చెప్తే, ఇగో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినా కానీ అసలు మనం ఏం చేయగలుగుతాం, మనకి ఏమొస్తుందని ఆలోచించంగా ఏ యూట్యూబ్నే చూద్దాం, యూట్యూబ్లోనే చూసి ఏం చేద్దాం, మనకి ఏమొస్తుంది అని చూస్తే ఎక్కువ ఫుడ్ వీడియోస్ ఎక్కువ పాపులర్ అవుతాయి. ఇక మనం కూడా ఫుడ్ వీడియోస్ చేద్దామనే ఉద్దేశంతో ఇక స్టార్ట్ చేసిన ఛానల్ అయితే క్రియేట్ చేసిన మంచిగానే ఉన్నది. ఫుడ్ వీడియోస్ చేద్దామని మంచిగానే ఉన్నది. ఫస్ట్ వీడియో దేనితో స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తుంటే ఇక నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, చాయ్ చేద్దామని గుర్తుకొచ్చింది. ఇక చాయ్నే ఎందుకంటే, మన దోస్తులగాళ్ళం కలిసినప్పుడు ఫస్ట్ మనం ముచ్చట మాట్లాడుకునేది ఏంది, కాక చాయ్ తాగుదాం పా కాక అంటాం. ఇక ఎందుకంటే ఇక అది మన అలవాటు. ఇక పోయినాం. అందుకే ఓ చాయ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇగో ఇట్లా చాయ్ అయితే చేస్తాను. ఇక మీరు ఈ వీడియోని చివరిదాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ కాకుండా లైక్ చేయకుండా ఇక మీరు నమస్తే కాక అని ఒక కామెంట్ చేసిరంటే కొంచెం నేను కూడా అరే మన వీడియో కొంచెం పాపులర్ అవుతుంది, మన దోస్తు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారనే ఆనందంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అందుకోసమే ఇక మీరు కూడా కామెంటు, సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయరు. ఇక ఈ చలికాలంలో ఏందో కానీ ఈ చాయ్ తాగుతా అంటే చాయ్ తాగుతూనే ఉండబుద్ధి అవుతుంది ఎందుకో. ఈ చలికి మంచిగా వెచ్చగా ఇక వేడిగా చాయ్ తాగుతా అంటే అసలు ఆ ఫీలింగే వేరు. ఇక పొద్దుగా లేచుడుతో కడుపులో ఒక చాయ్ పడకపోతే మాత్రం ఏదో ఆ రోజు మిస్ అయిన ఫీలింగు, ఏదో ఓడిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఈ ఈవినింగ్ పూట కూడా చాయ్ పడకపోతే కడుపులో ఏదో మిస్ అయిన ఫీలింగ్, ఆ రోజు ఎండ్ అయినట్టే అనిపించదు, అట్లుంటుంది చాయ్తోని. అందుకోసమే ఇక మన ఫ్రెండ్షిప్ కూడా చాయ్తోనే స్టార్ట్ కావాలి అనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్లో చాయ్ వీడియో చేస్తున్నా ఫస్ట్. చాయ్ వేసుడైతే అయిపోయింది. ఏ గ్లాసులో కూడా పోసేసిన. ఈ చల్లగా వేడిగా చాయ్ తాగుదాం. ఒక గ్లాస్ మీకు, ఒక గ్లాస్ నాకు. చేస్ స్టార్ట్ చేద్దామా? తాగండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదములు.